సామాన్య భక్తుల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్య భక్తులకు 10 రోజుల పాటు దర్శనాలు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. 182 గంటల దర్శన సమయంలో 162 గంటల సామాన్య భక్తులు కేటాయిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి సమయంలో మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. 10 రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది.